ఆరోగ్యంగా మన కుటుంబాల్లో ఎలాంటి లోటు లేకుండా ఉందంటే కారణం ఆ ప్రభు సన్నిధిలో మనం ఆశ్రయించబట్టే, ప్రభు పైన ఆనుకోబట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన లేకపోతే ఏదీ ఉండదు. అందుకే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి మనం నేర్చుకుందాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా ఘనమైన తండ్రి, కృప కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీ కృప కలిగిన అపారమైన ప్రేమను బట్టి, సన్నిధిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో మేము కొద్ది మంది అయినప్పటికీ నాయన అయ్యా నీ సన్నిధిలో కూడుకోవటానికి అయ్యా మేమందరం కలిసి నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా అయ్యా తండ్రి వాక్య భాగం ద్వారా మీరు మహిమ పొందబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, మాకు నాయన ఇంతవరకు నాయన క్షేమాన్ని ఇచ్చి బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్కుల చేత మాతో మాట్లాడండి. ఈ సాయంత్రకాల సమయంలో ఈ వాక్యాన్ని నాయన మీరు మా యందుంచినందుకు స్తోత్రాలు. ఈ వాక్య భాగం ద్వారా నాయన అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, అయ్యా వినుచున్న మాకు నాయన వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మా అందరికీ నాయన దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొంచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన అనేది ఒక ఆయుధం లాంటిది, అవునా? ఏదో ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థనని ఎలా చేయాలంటున్నాడు? నమ్మకంతో చేయాలి. ఎప్పుడైతే నమ్మకంతో మనం ప్రార్థన చేయగలుగుతామో, మనము ఏదైతే పొందుకోవాలని ఆశపడతామో అది పొందుకోగలం. ఇప్పుడు ప్రార్థన చేస్తాము, అవసరత తీర్చబడాలి మనకి, అది మన జీవితంలో నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడాలంటే నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? జరగదు. అందుకే ఈ సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి చక్కగా చెప్తా ఉంది. ఏమన్నాడు తెలుసా? అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. అంటే అదే విశ్వాసం. అంటే అదే ఏంటో తెలుసా? మనకి దాని నిర్వచనం చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. ఏమంటాడు తెలుసా? మనం ఏంటంటే మన ముందు వస్తువు కనపడదు, కానీ ఏం చేస్తాం? నమ్మాలి. నమ్మితే దాన్ని పొందుకుంటాం. చదవండి మాట. ఏమన్నాడు అక్కడ? విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అంటున్నాడు ఇక్కడ. అంటే ఏంటి? ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన ద్వారా ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో దేవుని దగ్గర, ఏదైతే దేవుని దగ్గర నుంచి జవాబు కావాలని కోరుకుంటున్నావో నువ్వేం చేయాలి తెలుసా? నమ్మాలి. అది ఎట్లా ఉంటుందంటే మనం ఎదురుగా కనపడదు, అది మనకి అంటే అదృశ్యంగా కనపడుతూ ఉంటుంది ఈ అవసరత. ఇప్పుడు ఉదాహరణకి నీకు మంచి ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నావు. ఉదాహరణకి ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇల్లు ఏంటి? ఉట్టి స్థలమే ఉంది మనకి. ఆ స్థలమే ఉంది, నువ్వేమని అనుకుంటున్నావు? ఆ యొక్క ఇల్లు కట్టుకోవాలి, చక్కగా మంచి బిల్డింగ్ వేసుకోవాలి, మంచి వసతులతో నేను ఆ యొక్క గృహాన్ని కట్టుకోవాలని నువ్వేం చేస్తున్నావు? దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నావు. అక్కడ ఏం జరుగుతుంది? ఎదురుగా నీకు కనపడట్లా. అంటే ఏంటి? ఇల్లు కట్టవో నీకైతే తెలియదు,
కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తూ ఉన్నావు. ఏమని? నాకు ఒక ఇల్లు కావాలి, ఈ గృహములో నేను నివసించాలి, ఆ గృహములో నిన్ను కలిగి నేను జీవించాలని నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నావు. అక్కడ నీకు కనపడుతుందా ఇల్లు? కానీ నీకు కనపడట్లేదు. ఆ కనపడని ఇల్లు కోసము నువ్వేం చేస్తున్నావు? నమ్మకముతో ప్రార్థన చేస్తున్నావు. చూసావా? ఆ నమ్మకంతో ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో దాన్ని ఏం చేయాలంట? ఇల్లు ఇక్కడ కనపట్ల, ప్రజెంట్ నీకు కనపడట్లా. ఆ ఇల్లు ఎలా ఉంటుందో నీకు తెలియదు. కానీ నువ్వు ఎలా ఏం చేయాలంటే, ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్మిన దానిని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే దాన్ని నెరవేరుస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. అది ఏదో ఊరికే ఏదో ప్రార్థన చేయటం కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచాలి. అంటే ఏంటి? కనపడట్లేదు, దృశ్యం కనపడట్లా. ఇప్పుడు మనందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం దేనికోసం ఈ యొక్క సమయంలో ఎక్కువ శాతం ప్రార్థన చేస్తూ ఉన్నాం? కారణం ఏంటి? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అంటే ఈ భూ సంబంధమైన అవసరాలే కాకుండా పర సంబంధంగా ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలని, ప్రభుతో ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో కలిసి ఆ పట్టణములో, పరలోక పట్టణములో జీవించాలని ఆశతో మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం, నమ్మకంతో ఆయన వెంబడిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏం కనపట్లేదు మన ముందు? మనం దేని మీద నిరీక్షణ పెట్టుకున్నాం? ఆ పరలోక పట్టణం అనేది ఉంది. ఆ పట్టణములో యేసయ్య ఉంటాడు. యేసు ప్రభు ఆ యొక్క పట్టణములో ఆయన ప్రక్కన మనం కూర్చోవచ్చనే నమ్మకముతో, నిరీక్షణతో భక్తి చేస్తూ ఉన్నాం. అవునా? నమ్మకం లేదనుకోండి, నిరీక్షణ లేదనుకోండి, ఏమవుతుంది? మనం భక్తి చేయలేము. మన జీవితంలో మా దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో నెరవేరవు. అందుకే ఇక్కడ అన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేసినప్పుడు మీరు ఏదైతే అడుగుతారో, ఏదైతే అడగదలుచుకున్నారో అది దేవుడు చేస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితంలో ప్రభు దగ్గర నుంచి పొందుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేగాని ఆ విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అందుకే పై వచనములో అన్నాడు చూడండి, ఇక్కడ 22వ వచనములో యేసు ప్రభు అన్నాడు, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే మనం? ఎవరి యందు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనేకమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. అవునా? ఆయన యందు ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటిదంట? ఒక కొండ. అంటే కొండ అంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే మన సమస్యలకి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మనకి ఎలాంటి సమస్యలు ఉంటాయి? కొండ లాంటి సమస్యలు అంట. ఈ కొండని కదిలించగలవా? ఇప్పుడు కొండని కదిలించాలంటే అది చాలా కష్టం. కానీ ఇలాంటి కొండ లాంటి సమస్యలను దేని ద్వారా కదిలించవచ్చు అంట? ప్రార్థన ద్వారా కదిలించవచ్చు అంట.
అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ఎంత బలం ఉందో, ఎంత ఉన్నతమైన స్థితి ఆ ప్రార్థనలో దేవుడు కల్పించాడో ఇక్కడ ఒకసారి ఈ సాయంత్రకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఇక్కడ? ఈ కొండను చూచి, అంటే ఈ సమస్యను చూచి నీవు ఎత్తబడి, ఎక్కడ పడేస్తున్నాడంట? సముద్రములో పడేయటం. అంటే ఎత్తబడి ఈ సమస్యను ఏం చేయాలి? ఎత్తి సముద్రము అంటే లోకంలో నుండి మనం ఏం చేయాలంటే ఒక ప్రత్యేకించబడిన వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైన స్థితి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలంట? మన పాప స్థితిని ఎట్లా చేశాడంటే దేవుడు ఏంటంటే, ఈ తూర్పుకి పడమటి ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలని దేవుడు ఏం చేశాడంట? మరి అన్నిటికీ జ్ఞాపకం చేసుకోకుండా దూరపరుస్తాడు అని రాయబడింది అక్కడ. అంటే మనం నమ్మితే ఏ సమస్య అయినా సరే దేవుడు తీసివేస్తాడు. ఎలాంటి సమస్యలు గుండా వెళ్ళినా, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళినా, ఎలాంటి సమస్యలో నువ్వు నడిచినా ఏం చేస్తాడు తెలుసా? ఏ సమస్య, అనారోగ్య సమస్య అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగకపోవచ్చు, ఎదగలేకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దానిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నమ్మితే. ఏంటంట? నమ్మితేనే. యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎవరైనా ఆయన దగ్గరికి స్వస్థపరచబట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు తెలుసా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసిందో తెలుసా? అనేక వైద్యులు వెంట 12 సంవత్సరాలు తిరిగిందంట. అంత ఖర్చు పెట్టేసింది, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. చివరికి ఏం చేసిందో తెలుసా? చివరికి ఏం చేసింది? ఆ ప్రభు దగ్గర, ప్రభు ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నాడని, ఆ యొక్క పట్టణం గుండా వెళ్తున్నాడని విని ఏం చేసింది తెలుసా? నమ్మింది. నమ్మకంతో ఏమనుకుందో తెలుసా? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును నేను ముడితే నేను స్వస్థపరచబడతాను అనుకుంది. అవునా? నమ్మింది. ఆమె ఏం చేసింది? ముట్టింది. ముట్టిన వెంటనే 12 సంవత్సరాల నుంచి బాగుపడని ఆమె జీవితము ఏమైపోయింది? ఒక్క క్షణములోనే బాగైపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్తున్నాడు, ఏ విషయంలో అయినా నమ్మితే నమ్మకం మాత్రం ఉంచితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమన్నాడు? ఎవరినైనా సరే ఏమన్నాడు తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. అంటే విశ్వాసం అంటే ఏంటి? వాళ్ళ నమ్మకమే. ఈ రోజున మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, మన కుటుంబ స్థితిగతులు మార్చాలన్నా, మనము మారాలన్నా, మన కుటుంబాలు బలపడాలన్నా, మన కుటుంబాలు ఆత్మీయ స్థితిలో కట్టబడాలన్నా ఎవరి మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద? మన మీదే ఆధారపడి ఉంది. మనపై మనమే. దేవుడు ఏంటంటే, నువ్వు నమ్మగలిగితే చాలు, నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచితే చాలు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ నమ్మకాన్ని బట్టి నీ సమస్యని తీర్చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే లోపం ఎవరిలో ఉంది? మనలోనే ఉంది. మనం ఏం చేస్తున్నాం? నమ్మలేకపోతా ఉన్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నాం. కొండలాంటి సమస్య అయినా సరే, కొండలాంటి ఇబ్బంది అయినా సరే, కొండలాంటి కష్టమైనా సరే నువ్వు ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మితే చాలంట. నమ్మకం ఉంచాలి దేవుని పైన. అంటే నీ సమస్యని నువ్వు జయించుకోలేకపోతున్నావంటే, సమస్య నీకు తీర్చబడట్లేదంటే మన నమ్మకం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మనం ఎంత నమ్మకంగా ఉన్నామో దేవుని పైన ఒకసారి ఆలోచించేయండి ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకంటే ఏదైనా సరే, ఒక చిన్న విషయమైనా కావచ్చు, ఒక పెద్ద విషయమైనా కావచ్చు, ఏ విషయంలో అయినా ఎలా ఉండాలి తెలుసా? నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాను అన్నాడు, అంతే. ఏం చేశాడు? నీ తండ్రిని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి నేను చూపించబోయే దేశానికి నువ్వు నడు అంటే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడంటే తండ్రిని కూడా తీసుకొని నడిచాడు. ఏది? 65 సంవత్సరాల వయసులో.
నడిచాడు. ఏం చేశాడు? తండ్రితో నడవటం వలన దేవుడు ఏం చేశాడు? వాగ్దానాన్ని ఆయన జీవితంలో ఆలస్యమైపోయింది. ఒక 10 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. 75 సంవత్సరాలకు వచ్చాడు. తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత అప్పుడేం చేస్తున్నాడు? ముందుకు నడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆయన అప్పుడు మాట్లాడాడు. ఆకాశ నక్షత్రాలు చూసి ఏమన్నాడు? నేను ఇలాగ నీ సంతానం విస్తరింపజేస్తాను అని చెప్పాడు. అంటే విశ్వాస అడుగులో అంటే 75 సంవత్సరాలు చేసిన వాగ్దానము 100 సంవత్సరాలకి నెరవేరిందంటే కారణం ఏంటో తెలుసా? అంటే ఆయన యొక్క జీవితంలో ఏం చేస్తున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? 100 సంవత్సరాల ప్రాయంలో కూడా అవోకి 90 సంవత్సరాల ఏజ్లో ఏం చేశాడు? ఒక కుమారుడిని అనుగ్రహించాడు. నమ్మబట్టే ఈ రోజున మన నమ్మకాన్ని బట్టే ఆధారపడింది దేవుడు మన పట్ల చేసే కార్యాలు. మనం నమ్మలేదనుకోండి, ఏది జరగదు. అది వాస్తవం. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, లేకపోతే నేను ఎంత వాక్యం చెప్పినా, లేకపోతే మీరు బాగా పాటలు పాడినా నిస్సిలాగా ఏమవుతుందో తెలుసా? నమ్మకము లేకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని పైన ఆధారపడకపోతే, దేవుని పైన ఆనుకోకపోతే నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు. జరగాలంటే నీ నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. అంతే. దేవుడు ఏది చెప్పినా నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఉంచితే చాలు, ఏ సమస్య. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేసేటప్పుడు అడిగే ప్రతి వాణిని దానిని పొందుకున్నారని నమ్మండి అంటున్నాడు. ఏదో ఊరక ప్రార్థన చేయటం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన ఏదో అలవాటుగా యాదృచ్ఛికంగా ప్రార్థన చేయటం కాదు. పొద్దున్న లేచినప్పుడు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, లేకపోతే సాయంత్రం ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన ఏదో అలవాటుగా చేసి దేవా 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 అంటే కుదరదు. ఆ ప్రార్థనలో నమ్మకం ఉంచకపోతే దేవుడు అనుగ్రహిస్తాడని, దేవుడు కలుగజేస్తాడని, దేవుడు ఏదైనా చేయగలడని నువ్వు నమ్మగలిగితే, ఇప్పుడు నీ భర్త మారాలి, నీ భర్త సైతాను సంబంధమైన బంధకాల నుండి బయటికి రావాలి. అది ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే నమ్మకంతో ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కార్యమైతే జరగాలో, ఇప్పుడు నీకు ఏదైనా కావాలి, నీ ఇంట్లో ఏదైనా అవసరత ఉంది, అవసరత కూడా నమ్మి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. అంటే ఏంటి? నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలారా. నమ్మారు. ఇప్పుడు చూడండి, గమనించినట్లయితే నోవాహు నమ్మాడు. ఏం చేశాడు? ఓడని తయారు చేసుకోయా అన్నాడు. ఆ రోజున వర్షం పడబోతుంది అన్నాడు. 40 రోజులు 40 పగళ్ళు నేను ప్రచండమైన వర్షం కురిపిస్తాను అన్నాడు. అంటే ఏం చేయాలి? ఇదివరకు ఏమైనా చూశాడా నోవాహు? చూడాలా. వాక్యం రాయబడింది. ఇదివరకు చూడకపోయినా దేవుడు చెప్పిన మాటను నమ్మి ఏం చేశాడు? ఒక ఓడని సిద్ధం చేసేసుకున్నాడు. సిద్ధం చేసుకొని దేవుడు చెప్పిన కొలతలు చొప్పున ఏ కర్రతో చేయాలో అదన్నీ చేసి అక్కడ ప్రకటించాడు సువార్త. ప్రకటించినప్పుడు ఏం చేశాడు? 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఎవరు నమ్మలా. కానీ ఆయన నమ్మాడు కాబట్టి ఆయన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది జలప్రలయం దేవుడు రప్పించాడు. 40 పగలు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురిపించాడు. కానీ ఆ వరదలో లోకమంతా నశించిపోయింది. కానీ వాళ్ళ కుటుంబం మాత్రమే 8 మాత్రమే వారు రక్షించబడ్డారంటే గల కారణం ఏం చేశారు? వాళ్ళు ఏముంది? నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే వారి కుటుంబాన్ని కాపాడుకోగలిగారు. ఈ రోజున మన కుటుంబాలు కూడా కాపాడబడాలంటే, మనం కూడా మన పిల్లలు మనకు కలిగిన సమస్తము కాపాడబడాలంటే, సంరక్షించబడాలంటే ఏముండాలమ్మా? ప్రార్థనతో పాటు ఏముండాలి? నమ్మకం ఉండాలి. అలాగే ఒకళ్ళు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేశారంట కానీ వాళ్ళ ప్రార్థన ఏంటంటే నమ్మకం లేదు వాళ్ళ ప్రార్థనలో.
పేతురు గారంట చెరసాల్లో వేయబడ్డాడంట. చూడండి అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో రాయబడిన మాట. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని రాయబడింది. ఏం చేస్తున్నారంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంట. దేవుడు ఆ సంఘం యొక్క ప్రార్థన విని ఏం చేశాడో మనం చూద్దాం ఇక్కడ. చదవండి అమ్మా. ఏ రోజు ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరా. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలోనికి వెలుగు ప్రకాశించిన దూత పేతురు పక్కకు తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలు అతని చేతుల్లో నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమని అతడాలోకి చేసిన తర్వాత ఇదంతా మనం చూస్తే ఏం చేశాడంట? వాళ్ళు చేసిన ప్రార్థనకి ఏమొచ్చింది? వాళ్ళకి జవాబు వచ్చింది. అంటే జవాబు వచ్చింది, కానీ సంఘం ఏమవుతుంది? అక్కడ నమ్మట్ల. ఆ సందర్భాన్ని మనం చూస్తే అక్కడ చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం, వాళ్ళు పేతురు గారు ఏంటంటే ఎప్పుడైతే చెరసాల నుంచి బయటకు వచ్చాడో ఆయన ఎక్కడికి వస్తున్నాడు అంటే 12వ వచనం నుంచి చూద్దాం. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? జవాబు ఇచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. ఈయన ఏం చేశాడు? కొంతమంది కూసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంట? తలుపు కొడతా ఉన్నాడంట. తలుపు కొడతా ఉంటే అక్కడున్న ప్రార్థన చేసే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? పేతురుని విడిపించయ్యా, పేతురుని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ ఆ చిన్న పిల్ల రోదే అని ఒక చిన్నది అని రాయబడింది అక్కడ. ఆ చిన్న పాప మాత్రం ఏం చేస్తుంది? ప్రార్థన, దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన నమ్మకంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఆలకిస్తాడు, పేతురుని మా మధ్యలోకి తీసుకొని వస్తాడు దేవుడు అని నమ్మి ఆ చిన్నది ఏం చేస్తుంది? ఎదురు చూస్తూ ఉంది ఆ పేతురు గారి కోసం. అంటే అక్కడున్న చాలామంది ఉన్నారు, కానీ ఆ సంఘస్థులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళలో నమ్మకం లేదు. ఎవరైతే నమ్ముతారో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ జీవితంలోనే కార్యం చేస్తాడు. ఇక్కడ చిన్న పిల్ల ఏం చేస్తుంది? అక్కడ ఏమంటుంది? రోదే చదవమ్మా. అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. అంటే ఆ పిల్లకి ఎంత నమ్మకం ఉందో, ఎంత నమ్మకం ఉంది. ఈ రోజున మనం చేసే ప్రార్థన మీదే మనకే నమ్మకం లేదు. ఇప్పుడు మనకి ఏదైనా కడుపు నొప్పి వచ్చింది, ఈ కడుపు నొప్పి పోవాలని ఏం చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేస్తే పోయిద్ది కదా. ఎందుకు మనకు నమ్మకం లేక ఏం చేస్తాం? డాక్టర్ గారు కడుపులో నొప్పి వస్తుందండి, పొద్దున్న నుండి కడుపులో నొప్పి అండి, ఏం తిన్నావమ్మా? చెడుదేమన్నా తిన్నావా? తిన్నానయ్యా. మరి ఎందుకు రాదా ఏందని తిడతాడు వాడు. అవునా లేదా? నువ్వేం చేయాలి? విశ్వాసంతో, నమ్మకంతో, ప్రభా నేను తిన్నానయ్యా, ఆశపడి తిన్నానయ్యా, అయినా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నమ్మకంతో అడుగుతున్నానయ్యా అంటే తీరుస్తాడా? తీర్చడా?
ఇక్కడ అలానే ఉంది ఆ సంఘం. ఎట్లా ఉంది? రోదే అనే చిన్నది మాత్రం ఆలకిస్తూ ఉందంట, పేతురు గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ అక్కడున్న ప్రార్థన చేసే పెద్ద పెద్దవారు మాత్రం ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు తెలుసా? కింద వచనాల్లో చూస్తే చూడండి. తలుపు తీయక ఏం చేస్తుందంట? సంతోషం వేసేసిందంట. ఏంటి? ఆహా, ప్రార్థనకి జవాబు వచ్చేసింది. పేతురు గారిని తీసుకొచ్చాడు, తలుపు కొడుతున్నాడని ఏం చేసింది? ఆ అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి ఏమంటుంది? ఒకవేళ తలుపు గడి అందలేదేమో, చిన్నపిల్లలకి అందదు కదా, ఆ గడి అందలేదేమో, ఏం చేస్తుంది? సంతోషంతో ఆ తలుపుని తీయాలనే ఆలోచన కూడా లేకుండా ఎట్ట కూడా తీయచ్చు, స్టూల్ వేసుకోనో వేయచ్చు, కానీ సంతోషం ఏం చేస్తుంది? పరిగెత్తుతా అటు ఇటు తిరుగుతా అక్కడ ప్రార్థన చేసేవాళ్ళని. ఇదిగో పేతురు వచ్చాడు, పేతురు గారు మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు జవాబు ఇచ్చాడు, ఇదిగో పేతురు వచ్చాడని వాళ్ళకి చెబుతా ఉన్నా ఏమంటున్నారు చూడండి, ఆ పిల్లని ఏమంటున్నారు? అందుకు వారు అబ్బో ఏమంటున్నారు? ఏమంటారు? నమ్మకంతో ప్రార్థన చేసే వాళ్ళని ఎవరైనా ఏమంటారు? పిచ్చోడు అంటారు. అవునా? ఇప్పుడు మనల్ని అందరూ కూడుకున్నారు, ఏమనుకుంటారు? చాలామంది ఏమనుకుంటున్నారు? వీళ్ళు పిచ్చోళ్ళు, ఏం పని లేదేమో, చక్కగా టీవీ చూసుకోవచ్చు కదా, సినిమాలు చూసుకోవచ్చు కదా, లేకపోతే సీరియల్ చూసుకోవచ్చు కదా, పెద్ద పిచ్చోళ్ళు లాగున్నారు, పొద్దునే కదా ప్రార్థనలకు వెళ్ళి వచ్చారు, ఎవరు ప్రార్థనకు వాళ్ళు వెళ్ళి వచ్చారు కదా అని ఏమనుకుంటూ ఉంటారు? పిచ్చోళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ మీ విశ్వాస పరిమాణము, మీ నమ్మకం వాళ్ళకి తెలియదు. దేవుని పైన ఆనుకుంటే, దేవుని పైన ఆధారపడితే, దేవుని పైన మన స్థితిగతుల్ని దేవుని ముందు ఉంచితే దేవుడు సమస్తము చేయగలడని మీకున్న నమ్మకము వాళ్ళకి కలగట్లా. అందుకే రాలేకపోతా ఉన్నారు. మన కుటుంబాలు బాగుపడాలని, మన కుటుంబాలు వర్ధిల్లాలని, మన కుటుంబాలు దీవించబడాలని మన అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. అవునా కాదా? ఇప్పుడు అందరూ క్షేమంగా ఉండాలనే కదా. అంటే నమ్మకమైన ప్రార్థన మన కుటుంబాలని బాగు చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ రోదే అనే చిన్నది సంతోషంతో తలుపు తీయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏమన్నది? ఆ అమ్మాయిని ఏమన్నారు? పిచ్చిదానా అంటున్నారు. అంటే ఏమని అన్నారు ఇక్కడ? ప్రార్థన పిచ్చి అమ్మాయికి. అంటే ఏమన్నారు ఆ అమ్మాయిని? నువ్వు పిచ్చిదానా అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన పిచ్చిదానిలా ఉన్నావే అని మనం ఇంకో అర్థం తీయచ్చు. ఏమనుకుంటారు? వాళ్ళనే భాషలో ఏంటి? నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, నువ్వు భ్రమలో ఉన్నావు. ఏమన్నా చదవండమ్మా. అయితే ఏమన్నాడు ఇక్కడ? పిచ్చి, మళ్ళీ ఆ మాట చదవండి. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. ఏమన్నారు? పిచ్చిదానివనిరి. ఇంకా అన్నాడు, అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అని నమ్మిరి. ఏమన్నారు? ఇంకా వాళ్ళు నమ్మకం కుదరట్లా. ఏమనుకుంటున్నారు? పేతురు కాదమ్మ వచ్చింది, నువ్వు పిచ్చి పట్టింది. పేతురు అంటే పిచ్చి అనుకుంటా, నువ్వు పిచ్చిలో ఉన్నావు, ఆలోచన చేస్తున్నావు కాబట్టి ఏమన్నారు? బలిదానిలా ఉన్నావు, ఆయన కాదు వచ్చింది, ఆయన దూత వచ్చాడేమో, అంటే భ్రమలో ఉన్నావు, ఆయన కొట్టినట్టు నీకు వినపడుతుంది, ఆయన తలుపు తట్టినట్టు నీకు వినపడుతుందని అంటా ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? చూడండి, దూత అనిరి. ఏం చేశాడు అక్కడ? పేతురు ఇంకనూ తలుపు తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు కదా, తోమాను బట్టి ఏమన్నాడు? చూచి నమ్ముట కంటే చూడకుండా నమ్మినవాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, కానీ విశ్వాసంతో ప్రార్థన చేశారు, అత్యాశక్తితో ప్రార్థన చేశారు, కానీ వాళ్ళ నమ్మకం లేదు. ఏం చేశారు? వాళ్ళు నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు తర్వాత చూసి అబ్బో అని నమ్మారు. కానీ ఈ చిన్నది ఏం చేసింది? చూడకపోయినా ఏం చేసిందంట? నమ్మింది పేతురు తలుపు తడుతున్నాడని. అందుకే ఇక్కడ అంటున్నాడు మార్కు రాసిన సువార్తలో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? అందుకు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని
నమ్మాలి. నమ్మకంతో చేస్తే నువ్వు ఏ కొరతలో ఉన్నావో ప్రభువుకు తెలుసు, ఏ ఇబ్బందిలో ఉన్నావో ప్రభువుకు తెలుసు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రభువుకు తెలుసు. నీ జీవితము ప్రభు చేతిలో పెట్టి నమ్మకముగా నీ ఆరోగ్యం విషయం కావచ్చు, నీ సంపాదన విషయం కావచ్చు, నీ చదువు విషయం కావచ్చు, ప్రతి అవసరత విషయం కావచ్చు, నమ్మకంతో నువ్వు అడగగలిగితే నువ్వు పొందుకుంటావు. అదేగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. అంటే ఏంటి? మన నమ్మకం దేవునిపైన ఉంచాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా తలలోంచండి ప్రియ దేవుని బిడ్డలారా, తలలోంచండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నాకు నమ్మకము దయచేయు ఆయన. ఇంతవరకు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నమ్మలేకపోతా ఉన్నాను, నమ్మని స్థితిలో ఉంటున్నాను ప్రభువా. అయ్యా దయతో తండ్రి నాయన నా మొర ఆలకించు ప్రభువా. అయ్యా నా ప్రార్థన గైకొను దేవా అని అడుగుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థించేద్దాం. దేవుడిచ్చిన మంచి సమయాన్ని వ్యర్థంగా చేసుకోకుండా నమ్ముదాం. ఏదో ప్రార్థన చేస్తున్నామని కాదు, నా ప్రార్థన దేవుడు దయచేయగలడని, నా ప్రార్థన దేవుడు ఆలకించగలడని, ఆయన ఏ కార్యమైనా చేయగలడని, ఏదైనా చేయగలిగిన సమర్థుడని నువ్వు నమ్మగలిగితే గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలం. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయగలడు. నమ్మితే చాలు, దేవుని యొక్క మహిమను చూస్తావు. ఈరోజున నమ్మకం లేని ప్రార్థన చేస్తున్నావేమో, ఏదో యాదృచ్ఛికంగా ఏదో అలవాటుగా చేస్తున్నావేమో. అట్లా కాదు, నమ్మకంతో ప్రార్థన చేసి చూడు. నమ్మకంతో ప్రార్థన చేయగలిగితే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. 90 సంవత్సరాల వయసులో శారా గర్భము తెరిచిన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇజ్రాయేలు ప్రజని వారి మధ్యన ఆ యొక్క ఎర్ర సముద్రం నడిపించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయలేడా? దేనికోసం నువ్వు ప్రయత్నిస్తున్నావో, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావో, చదువులో ఉన్నత స్థానంలో ఉండాలని ప్రయత్నిస్తున్నావో, లేకపోతే మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నావో, నమ్మకం ఉంచు. నీ రోగమును దేవుడు నయము చేయగలిగిన దేవుడు. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా? నిన్ను స్వస్థపరచడా? నువ్వు ఎలాంటి లోట్లో ఉన్నావో, నీకు సమస్య, డబ్బు సమస్య ఉందేమో, ఆర్థికపరమైన ఇబ్బంది ఉందేమో, కష్టాలు ఉన్నాయేమో, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఏదైనా సరే మన ప్రభుకి అసాధ్యమైంది ఏంటి? ఏది లేదు. అడుగుదాం, నమ్మకంతో అడుగుదాం, నమ్మకంతో పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచిన ప్రభుదినం నుండి ఈ ప్రభుదినం వరకు మీరు ఎక్కల నీళ్ళలో భద్రపరిచి మీ పరిశుద్ధ పునరుద్ధాన ప్రభుదినంలో ఈ సాయంత్ర సమయంలోనైనా మీ పాదాలు చెంత చేరి మేము స్తుతించి మహింపరిచి కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి నాయన ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాదాలు పట్టుకునే కృపనిచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన అయా, మా పట్ల మీకున్న అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ 2-3 కూడి నా నామం స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు. కొద్దిమందిగా చేరి ఉన్న మా మధ్యలో మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రాలయ్యా. మీ దాసుని నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా విశ్వాసం గురించి నైనా అయా మాతో మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మిక మాత్రం ఉంచమని చెప్పిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా అయా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని ప్రభువా అయా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా, చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఆశలు, ఏ ఉద్దేశాలతోనైనా మీ పాదాలు చెంత చేరి ఉన్నారో ప్రభువా, మనుషుల హృదయాంతరాలను ఎరిగిన దేవుడవునైనా మీకు వందనాలు. కనికరించండి, కృప చూపించమని అడుగుతున్నాం. గడిచిన వారమంతట్లోనైనా మాకు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి నైనా, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నైనా మా అవిధేయతలను, మా దోషాలను, మా అపరాధాలను అయా జ్ఞాపకం చేసుకున్నాక నైనా
మీ కృపలో మీ కాపుదల మమ్మల్ని భద్రపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా ఈ రాత్రి వేళ ప్రభా కొద్దిసేపు మీ పాదాల చెంత గడపడానికి మీరు ఇచ్చిన ధన్యతకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేపు దినాను ప్రభానైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తుండగా ప్రభా ఆయా బిడ్డలను కనికరించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ ప్రభా మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో ప్రభా మా గృహాలకు వెళ్తూ ఉండగా దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధాన ప్రభు దినంలో ఈ రీతిగా మేమంతా చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచే వరకు మీ కృప కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దినాహారం మీరు మాకు దయచేయి, మా రుణ క్షమించి రుణము క్షమించి మా శోధనలకు తప్పించు. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం నిత్యం ఎల్లప్పుడు మనకును మన కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. వందనాలు.